ఏపీలో ఒక్కసారిగా వాతావరణం మారింది. గత 2 రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. పగటిపూట ఎండలు మండుతున్నాయి. రాత్రి మాత్రం చలి కొనసాగుతోంది. రాయలసీమతో పాటు కోస్తాంధ్రలో ఈ పరిస్థితే ఉండగా, ఉత్తరాంధ్రలో మన్యం ప్రాంతంలో మాత్రం పొగమంచు ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే రథసప్తమి నుంచి ఎండల తీవ్రత అధికం కావడం విశేషం. ఇంకోవైపు శివరాత్రి నుంచి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ ఏడాది వేసవిలో ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మొత్తం మీద రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయి. గత 2 రోజులుగా ఎండ తీవ్రత మాత్రం అధికంగా ఉంది. చాలా చోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 33.1 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, 3 రోజుల్లో రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. పగటిపూట ఎండలు మండిపోతుంటే రాత్రికి మాత్రం వాతావరణం చల్లగా మారుతోంది. చలిగాలుల దెబ్బకు జనాలు ఇబ్బంది తప్పడం లేదు. ఇక ఏజెన్సీలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. మంగళవారం రాష్ట్రంలోని అత్యల్పంగా అల్లూరు జిల్లా మాడుగులలో 7.1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇంతటి వాతావరణ పరిస్థితుల్లో రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురవడం విశేషం. ఫిబ్రవరి 2వ వారంలో శివరాత్రి కావడంతో అప్పటి నుంచి చలిగాలుల తీవ్రత తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.